హాయ్. మనం రోజు తినే ఆహారం మన పళ్లెంలోకి రావడానికి ముందు ఎంత పెద్ద ప్రయాణం చేస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? రండి, ఈ రోజు మనం ఆ అద్భుతమైన మన కంటికి కనిపించని ప్రపంచంలోకి వెళ్దాం. మన ఫుడ్ వెనుక దాగి ఉన్న సైన్స్, టెక్నాలజీ రహస్యాలేంటో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక ముఖ్యమైన ప్రశ్న. మనం తినే అన్నం, పప్పు, కూరలకు సైన్స్కు అసలు ఏం సంబంధం? ఈ ప్రశ్నతోనే మన ఈ అన్వేషణ మొదలవుతుంది. నమ్మండి, ఈ విశ్లేషణ పూర్తయ్యేసరికి మీ ప్లేట్లోని ఆహారాన్ని చూసే విధానమే పూర్తిగా మారిపోతుంది. సరే, మరి మొదలు పెడదామా? అన్నింటికన్నా ముందు అసలు ఆహారం అంటే ఏమిటి అనే బేసిక్ ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. ఇక్కడే మనకు ఫుడ్ సైన్స్ అంటే ఆహార శాస్త్రం పరిచయం అవుతుంది. ఫుడ్ సైన్స్ అంటే ఏంటంటే, ఆహారం లోపల ఏముందో లోతుగా స్టడీ చేయడం, దాని ఫిజికల్, బయాలజికల్, కెమికల్ స్ట్రక్చర్ని అర్థం చేసుకోవడం. సింపుల్గా చెప్పాలంటే, ఈ ఫుడ్ దేంతో తయారైంది, దీని క్యారెక్టర్ ఏంటి అని అడిగేదే ఈ శాస్త్రం అన్నమాట. దీన్ని ఇంకా ఈజీగా అర్థం చేసుకోవాలంటే, ఒక ఫుడ్ సైంటిస్ట్ని ఒక ఆర్కిటెక్ట్తో పోల్చొచ్చు. ఒక బిల్డింగ్ డిజైన్ చేసే ముందు ఆర్కిటెక్ట్ ప్రతి ఇటుక, సిమెంట్ లక్షణాల్ని ఎలా అయితే క్షుణ్ణంగా తెలుసుకుంటాడో, అచ్చం అలాగే ఫుడ్ సైంటిస్ట్ కూడా ఆహారంలోని ప్రతి చిన్న పార్టికల్ని స్టడీ చేస్తాడు. ఓకే, ఫుడ్లో ఏముందో మనకు తెలిసింది. మరి ఆ నాలెడ్జ్ని ప్రాక్టికల్గా ఎలా వాడాలి, దాన్ని మన ప్లేట్ వరకు సేఫ్గా ఎలా తీసుకురావాలి? ఇక్కడే ఫుడ్ టెక్నాలజీ అనే కాన్సెప్ట్ సీన్లోకొస్తుంది. ఫుడ్ సైన్స్కి, ఫుడ్ టెక్నాలజీకే మధ్య తేడా చాలా క్లియర్గా ఉంటుంది. సైన్స్ అనేది ఫుడ్ని స్టడీ చేస్తే, టెక్నాలజీ ఆ సైంటిఫిక్ నాలెడ్జ్ని ఉపయోగించి పాలను ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చేయడం, పండ్ల నుంచి జామ్ తయారు చేయడం లాంటివి చేస్తుంది. ఒకటి థియరీ అయితే రెండోది ప్రాక్టికల్ అన్నమాట. మనం ఇందాక చెప్పుకున్న ఆర్కిటెక్ట్ అనాలజీనే కంటిన్యూ చేద్దాం. ఫుడ్ సైంటిస్ట్ ఒక బ్లూ ప్రింట్ గీసే ఆర్కిటెక్ట్ అయితే, ఫుడ్ టెక్నాలజిస్ట్ ఆ బ్లూ ప్రింట్ను ఉపయోగించి సేఫ్ అండ్ టేస్టీ ప్రోడక్ట్ను నిర్మించే ఒక బ్రిలియంట్ కన్స్ట్రక్షన్ ఇంజనీర్ లాంటివాడు. అంటే ఒక ఫుడ్ ప్రోడక్ట్ మన దగ్గరికి రావాలంటే ఈ 3 కీలకమైన స్టెప్స్ దాటాలి. ఫస్ట్, దాని కాంపోనెంట్స్ని పూర్తిగా అర్థం చేసుకోవడం. నెక్స్ట్, దాన్ని ఒక ప్రోడక్ట్గా క్రియేట్ చేయడం. ఫైనల్గా అది సేఫ్ అని కన్ఫర్మ్ చేయడం. ఈ మూడింటిలోనూ సైన్స్, టెక్నాలజీ కలిసి పనిచేస్తాయి. మరి ఈ అద్భుతాలన్నీ ఎక్కడ జరుగుతాయి? థియరీ అంతా ప్రాక్టికల్గా మారే ఆ ప్లేస్లోకి వెళ్దాం. అదే ఫుడ్ ల్యాబ్. ఇలాంటి యూనివర్సిటీ డిపార్ట్మెంట్స్ ఫుడ్ టెక్నాలజీకి హార్ట్ లాంటివి. ఇక్కడే ఫ్యూచర్ ఫుడ్ ఎక్స్పర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంటారు. వాళ్ళు నేర్చుకున్న థియరీని ల్యాబ్లో టెస్ట్ చేస్తూ కొత్త కొత్త ఇన్నోవేషన్స్కి పునాదులు వేస్తారు. ఉదాహరణకు, ఈ హాట్ ఎయిర్ ఓవెన్ చూడండి. ఇది ఫుడ్లో ఉండే తేమ శాతాన్ని, అంటే మాయిశ్చర్ని కొలుస్తుంది. ఆ తేమ శాతమే ఒక బిస్కెట్ క్రిస్పీగా ఉండాలా లేదా మెత్తగా ఉండాలా అనేది డిసైడ్ చేస్తుంది. ఒక పచ్చడి ఎన్ని రోజులు నిల్వ ఉంటుందో కూడా ఇదే డిసైడ్ చేస్తుంది. ఆశ్చర్యంగా ఉంది కదా, ఒక చిన్న మెషిన్ మన ఫుడ్ ఎక్స్పీరియన్స్ని ఎంతలా ప్రభావితం చేస్తుందో. ఇక ఇది మఫిల్ ఫర్నెస్. దీని పని ఇంకా ఇంట్రెస్టింగ్. ఇది ఫుడ్లోని బూడిద శాతాన్ని, అంటే యాష్ కంటెంట్ని అనలైజ్ చేస్తుంది. యాష్ కంటెంట్ అంటే ఏంటో తెలుసా? ఐరన్, కాల్షియం లాంటి మినరల్స్ అన్నమాట. మనం ఫుడ్ ప్యాకెట్ల మీద చూసే న్యూట్రిషన్ లేబుల్స్లో ఉండే ఇన్ఫర్మేషన్ అంతా ఇలాంటి టెస్ట్ల నుంచే వస్తుంది. ల్యాబ్లో కేవలం మిషన్లు మాత్రమే కాదు, వాటి వెనుక డెడికేషన్తో పనిచేసే ప్రొఫెషనల్స్ కూడా ఉంటారు. మనం తినే ప్రతి ముద్ద సేఫ్గా మన ప్లేట్కి చేరడం వెనుక ఉన్న ఆ గార్డియన్స్ ఆఫ్ క్వాలిటీ గురించిప్పుడు తెలుసుకుందాం. క్వాలిటీ కంట్రోల్ ప్రొఫెషనల్స్కి 2 రకాల స్కిల్స్ ఉండాలి. ఒకటి టెక్నికల్ సైడ్, అంటే మన FSSI లాంటి ఫుడ్ లాస్, HACCP, ISO 2200 లాంటి సేఫ్టీ సిస్టమ్స్ మీద, అలాగే లేటెస్ట్ ల్యాబ్ ఎక్విప్మెంట్ మీద పూర్తి గ్రిప్ ఉండాలి. రెండోది పర్సనల్ స్కిల్స్, అంటే ప్రతి చిన్న డీటెయిల్ని గమనించడం, ఖచ్చితత్వంతో ఉండడం, డేటా విషయంలో అస్సలు రాజీ పడకపోవడం. అయితే వీటన్నిటికన్నా ఒక ముఖ్యమైన స్కిల్ ఉంది. అదే అచంచలమైన వృత్తిపరమైన ధైర్యం. పబ్లిక్ హెల్త్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా అవసరమైతే లక్షల రూపాయల విలువైన ప్రొడక్షన్ని ఆపేయటానికి కావాల్సిన దమ్ము, ధైర్యమిది. ఈ ఫీల్డ్ కేవలం ఒక ఉద్యోగం కాదు, మన ఫుడ్ ఫ్యూచర్ని మన చేతులతో షేప్ చేసే ఒక గొప్ప అవకాశం. ఇందులో ఎలాంటి ఎగ్జైటింగ్ కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ రంగంలో చాలా డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. కొత్త ప్రోడక్ట్స్ కనిపెట్టే ప్రోడక్ట్ డెవలప్మెంట్ సైంటిస్ట్ కావచ్చు, ఫుడ్ సేఫ్టీని చూసుకునే క్వాలిటీ ఆఫీసర్ కావచ్చు, కొత్త రుచుల మీద రీసెర్చ్ చేసే సైంటిస్ట్ కావచ్చు, లేదా సొంతంగా ఒక ఫుడ్ బ్రాండ్ని స్టార్ట్ చేసే ఫుడ్ ఆంటర్ప్రెన్యూర్ కూడా కావచ్చు.
మనం రోజూ చూసే నెస్లే, ఐటీసీ, అమూల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీల సక్సెస్ వెనుక ఈ ప్రొఫెషనల్స్ పాత్ర చాలా కీలకం. ఫామ్ నుంచి మన ఫోర్క్ వరకు, అంటే పొలం నుంచి పళ్లం వరకు జరిగే ఫుడ్ జర్నీలో ప్రతి స్టెప్లోనూ ఇన్నోవేషన్ని నడిపించేది వీళ్లే. ముగించే ముందు ఒక్క మాట. నెక్స్ట్ టైం భోజనం చేస్తున్నప్పుడు ఒక్క క్షణం ఆగండి. మీ ప్లేట్లోని రుచి వెనుక, దాని రంగు వెనుక, దాని సువాసన వెనుక ఎంత సైన్స్, ఎంత టెక్నాలజీ, ఎంతమంది నిపుణుల కృషి దాగి ఉందో టేస్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అది కేవలం ఆహారం కాదు, అదొక అద్భుతమైన సైంటిఫిక్